హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణి మ్యాథ్స్ క్లాసెస్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రావణి మ్యాథ్స్ క్లాసెస్. ఈరోజు వీడియోలో మనము సబ్ట్రాక్షన్ ఆఫ్ ఇంటీజర్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. 7th క్లాస్లో ఇంటీజర్స్ ఇంట్రడక్షన్ అండ్ ఎక్సర్సైజ్ 1.1, ఎక్సర్సైజ్ 1.2 అయితే మనం డిస్కస్ చేయడం జరిగింది. డిస్క్రిప్షన్లో వీటి లింక్ అయితే ఇస్తాను. ఆర్ మన ఛానల్లో ఇంటీజర్స్ అనే ప్లేలిస్ట్ ఉంది, అందులోకి వెళ్ళైతే మీరు ఆ వీడియోస్ చూడొచ్చు. ఈరోజు వీడియోలో సబ్ట్రాక్షన్ ఆఫ్ ఇంటీజర్స్ అండ్ ఎక్సర్సైజ్ 1.3 అయితే డిస్కస్ చేద్దాం. సబ్ట్రాక్షన్ ఆఫ్ ఇంటీజర్స్. నౌ లెట్ us స్టడీ ద సబ్ట్రాక్షన్ గివెన్. ఒకసారి వీటిని అబ్జర్వ్ చేద్దాం. అండ్ లాస్ట్ ఎక్సర్సైజ్లో నేను చెప్పిన ఒక కీ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మనము జీరోని ఏ నెంబర్కి యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా మళ్ళీ అదే నెంబర్ వస్తుంది. సో 6 - 0 6. నెక్స్ట్ 6 - 1 ఒక నెంబర్ ఇంక్రీజ్ చేసాం. 6 - 1 ఎంత అయింది? 5. 6కి 5 అనేది లెఫ్ట్ సైడ్ ఉంటుంది. నెక్స్ట్ 6 - 2 4. ఇప్పుడు 2 సబ్ట్రాక్ట్ చేస్తున్నాం కాబట్టి 2 పొజిషన్స్ లెఫ్ట్కి మూవ్ అయింది. నెక్స్ట్ 6 - 3 3. ఈసారి 3 పొజిషన్స్. నెక్స్ట్ అంటే మనం తీసుకున్న నెంబర్ నుంచి పాజిటివ్ ఇంటీజర్ని సబ్ట్రాక్ట్ చేస్తే నెంబర్ లైన్కి లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతాం. 6 - -1 = 7. ఈసారి అబ్జర్వ్ చేయండి, 6కి 7 అనేది రైట్ సైడ్ ఉంటుంది. 1 ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 పొజిషన్ రైట్ మూవ్ అవుతాం. నెక్స్ట్ 6 - -2 ఈసారి 2 పొజిషన్స్ 8 అవుతుంది. నెక్స్ట్ 6 - -3 ఎంత అవుతుంది? 9. 6 - -4 10. రైట్ సైడ్ 4 పొజిషన్స్ అయితే మూవ్ అయ్యాం. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పాజిటివ్ ఇంటీజర్ని సబ్ట్రాక్ట్ చేసినప్పుడేమో లెఫ్ట్ సైడ్ మూవ్ అయ్యాం. అండ్ నెక్స్ట్ అదే నెగటివ్ ఇంటీజర్ని సబ్ట్రాక్ట్ చేసినప్పుడు రైట్ సైడ్ మూవ్ అవుతున్నాం. సో ఇది మీకు అర్థమైతే మిగతా టాపిక్ అంతా అర్థమైనట్టే అయిపోతుంది. ఈచ్ టైమ్ యూ సబ్ట్రాక్ట్ ఏ పాజిటివ్ ఇంటీజర్ యూ మూవ్ లెఫ్ట్ ఆన్ ద నెంబర్ లైన్. నెక్స్ట్ ఈచ్ టైమ్ యూ సబ్ట్రాక్ట్ ఏ పాజిటివ్ ఇంటీజర్ యూ మూవ్ రైట్ ఆన్ ద నెంబర్ లైన్. ఇంతకుముందే మనకు అబ్జర్వ్ చేసాం, మనము పాజిటివ్ ఇంటీజర్ని సబ్ట్రాక్ట్ చేసినప్పుడు ఏమో లెఫ్ట్ సైడ్ మూవ్ అయ్యాం. అండ్ అదేవిధంగా నెగటివ్ ఇంటీజర్ని సబ్ట్రాక్ట్ చేసినప్పుడు రైట్ సైడ్ ఆఫ్ ద నెంబర్ లైన్ మూవ్ అవ్వడం జరిగింది. ఒకసారి ఈ ఎగ్జాంపుల్ని అయితే మనము విజువల్గా చూద్దాం. ఫస్ట్ we will draw a number line. జీరో. పాజిటివ్ నెంబర్స్ మనకు జీరోకి రైట్ సైడ్ ఉంటాయి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. హియర్ లెఫ్ట్ సైడ్ -1 -2 అనే నెంబర్స్ తీసుకుంటాం. ఫస్ట్ 8 - 6. 8 - 6. ఇప్పుడు చూడండి, 0 నుంచి 8 వరకు మూవ్ అయ్యాం. ఇక్కడ 8 - 6. ఇప్పుడు సబ్ట్రాక్షన్ పాజిటివ్ నెంబర్ని మనం సబ్ట్రాక్ట్ చేస్తున్నాం కాబట్టి ఏ సైడ్ మూవ్ అవ్వాలి? లెఫ్ట్ సైడ్. సో 1 2 3 4 5 6. చూడండి, ఆన్సర్ ఈస్ 2. నెక్స్ట్ 8 - 5. 8 - 5. 1 2 3 4 5. 8 - 5 ఎంత అవుతుంది? 3. 8 - 4. 8 - 4. 8 1 2 3 4. 8 - 4 4. 8 - 3. 1 2 3. 8 - 3 5. నెక్స్ట్ 8 - 2 1 2. సో 8 - 2 ఎంత? 6 అవుతుంది. నెక్స్ట్ 8 - 1. 8 - 1 7. నెక్స్ట్ 8 - 0. అదే పొజిషన్లో ఉంటాం, ఎందుకంటే జీరోని సబ్ట్రాక్ట్ చేసినా అడిషన్ చేసినా అదే ప్లేస్లో ఉంటాం. రైట్. వెన్ వీ సబ్ట్రాక్ట్ ఏ పాజిటివ్ ఇంటీజర్ వీ మూవ్ లెఫ్ట్ సైడ్ టు ద నెంబర్ లైన్. రైట్. నెక్స్ట్
Now I'm subtracting negative integers. You know that minus of minus, minus into minus, that is plus. సో ఆన్సర్ వచ్చేసి మనకు 8 + 1 9 రావాలి. అదంతా మనం పక్కకు పెడితే అండ్ చూడండి ఒకసారి, నెగటివ్ ఇంటీజర్ని సబ్ట్రాక్ట్ చేస్తే రైట్ సైడ్ మూవ్ అవ్వాలని చెప్పాను కదా. సో 8కి రైట్ సైడ్ మూవ్ అయితే ఎన్ని పొజిషన్స్? 1. సో ఎంత అవుతుంది ఆన్సర్? 9. నెక్స్ట్ 8 minus of -2. నౌ మూవ్ రైట్ సైడ్ టు ద 8. 1 2 2 పొజిషన్స్, -1 -1. సో ద ఆన్సర్ is 10. 8 minus of -3. 1 2 3. ఆన్సర్ is 11. 8 minus of -4. Move right side to the 8, 4 positions, 1 2 3 4. ఆన్సర్ is 12. ఇక్కడ ఒకసారి ఆన్సర్స్ అయితే రాసుకుందాం. 8 - 4 ఎంత వచ్చింది? 4 5 6 7 8 9 10 11 12. ఒక్కసారి ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్లు అయితే అబ్జర్వ్ చేద్దాం. నౌ షో 8 - 6, 8 - 1, 8 - 0, 8 minus of -2, 8 minus of -4 on the number line. Already we represented all the given numbers on the number line. సో దీనిలో కావాల్సినవి మీరు మళ్ళీ ఒకసారి అయితే, సో ఈ ప్రాబ్లం అయితే మీరు ఈ ప్యాటర్న్, ఇది ఒక ప్యాటర్న్, బట్ వీటిని ఎగ్జాంపుల్గా తీసుకొని నేను నెంబర్ లైన్ పైన మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలా కాకుండా మీరు ప్లెయిన్గా ఒక నెంబర్ లైన్ తీసుకొని ఈ నెంబర్స్ని అయితే రిప్రజెంట్ చేయండి. ఇప్పుడు చూడండి, పాజిటివ్ ఇంటీజర్ సబ్ట్రాక్ట్ చేస్తున్నాం కాబట్టి లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతుంది. అట్లా కాకుండా ఇక్కడ నెగిటివ్ ఇంటీజర్ కాబట్టి రైట్ సైడ్ మూవ్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి. వెన్ యూ సబ్ట్రాక్ట్ ఏ పాజిటివ్ ఇంటీజర్, ఇన్ విచ్ డైరెక్షన్ డూ యూ మూవ్ ఆన్ ద నెంబర్ లైన్? అప్పటి నుంచి చెప్పింది ఇదే. సో లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతాం. వెన్ యూ సబ్ట్రాక్ట్ ఏ నెగిటివ్ ఇంటీజర్, ఇన్ విచ్ డైరెక్షన్ డూ యూ మూవ్ ఆన్ ద నెంబర్ లైన్? సో ఆన్సర్ ఈస్ రైట్ సైడ్. Richa felt that each time you subtract an integer from another integer, the value of the difference is less than the two numbers. Is Richa right? Give reasons for your answer. Richa ఏమంటుందంటే, ఎప్పుడైనా ఒక 2 నెంబర్స్ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకు వచ్చే వాల్యూ వచ్చేసి ఆ 2 వాల్యూస్ కంటే తక్కువగా ఉంటుంది. ఆమె చెప్పింది కరెక్టేనా అని అడుగుతున్నారు. ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం. ఒకసారి అయితే ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. అబ్జర్వ్ చేయండి. 8 - 2 6, 8 - 5. మనం తీసుకున్న నెంబర్ నుంచి ఒక నెంబర్ని సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చిన డిఫరెన్స్ వచ్చేసి ఈ రెండిట్లో ఒక నెంబర్ కంటే మాత్రమే చిన్నగా ఉంది. అండ్ నెక్స్ట్ 8 - 5 తీసుకుంటే ఇక్కడ తీసుకున్న 2 నెంబర్స్ కంటే వాల్యూ చిన్నగా అయింది. ఓకేనా? బట్ రిచా ఏం చెప్పింది అంటే, the value of the difference is less than the 2 numbers అంది. బట్ దట్ కండిషన్ ఈస్ నాట్ ట్రూ ఎవ్రీ టైమ్. అంటే మనం ఏ ఎగ్జాంపుల్ తీసుకున్నా కూడా అన్నిటికీ సాటిస్ఫై అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ 8 minus of -2 నెగటివ్ ఇంటీజర్ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకు వచ్చే వాల్యూ వచ్చేసి ఈ టూ నెంబర్స్ కంటే కూడా పెద్దగా ఉంది. నెంబర్ తీసుకుందాం. 4 minus of -4, 4 + 4 8 వస్తుంది ఆన్సర్. అంటే మనం తీసుకునే 2 వాల్యూస్ కంటే కూడా డిఫరెన్స్ మనకు గ్రేటర్ వస్తుంది. ఐ మీన్ పెద్దగా ఉంది కదా. ఈ 2 నెంబర్స్ కంటే కూడా 8 అనేది పెద్దది. సో తను చెప్పింది ఎవ్రీ టైం కరెక్ట్ కాదు. బట్ సమ్ టైమ్స్ ఇట్ విల్ సాటిస్ఫై, బట్ ఎవ్రీ టైమ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఎక్సర్సైజ్ 1.3 రిప్రజెంట్ ద ఫాలోయింగ్ సబ్ట్రాక్షన్స్ ఆన్ ద నెంబర్ లైన్. ఇక్కడ ఇచ్చిన వాటిని మనము నెంబర్ లైన్ పైన రిప్రజెంట్ చేద్దాం. ఎక్సర్సైజ్ 1.3 ఫస్ట్ ప్రాబ్లంలో 7 - 2 0 1 2 3 4 5 6 7. సో 7 - 2 ఇక్కడ మనము నెగటివ్ పాజిటివ్ ఇంటీజర్ 7 - 2 పాజిటివ్ ఇంటీజర్ అయితే సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. సో కాబట్టి ఫస్ట్ 7 నుంచి, సో 0 నుంచి 7 దగ్గరికి వెళ్దాం. రైట్? నెక్స్ట్ 7 - 2 కాబట్టి పాజిటివ్ ఇంటీజర్ సబ్ట్రాక్ట్ చేస్తున్నాం కాబట్టి లెఫ్ట్ సైడ్ 2 పొజిషన్ మూవ్ అవ్వాలి. 1 2 7 - 2 ఎంత? 5. సో వచ్చేసింది కదా. దిస్ ఈజ్ ద రిప్రజెంటేషన్. నెక్స్ట్ సెకండ్ వన్
8 మైనస్ ఆఫ్ -7. సో 8 మైనస్ ఆఫ్ -7 నెగటివ్ నెంబర్ని మనం సబ్ట్రాక్ట్ చేస్తున్నాం కాబట్టి రైట్ సైడ్ మూవ్ అవుతాం. 1 2 3 4 5 6 7 14 15 8 ఫస్ట్ ఎంత అండి 8కి ఇప్పుడు రైట్ సైడ్ 7 పొజిషన్ మూవ్ అవ్వాలి, ఎందుకంటే ఇది నెగటివ్ ఇంటీజర్ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాం కాబట్టి. 1 2 3 4 5 6 7. సో 8 మైనస్ ఆఫ్ -7 ఎంత 15. నెక్స్ట్ ప్రాబ్లం 3 మైనస్ 7. 3 మైనస్ 7 ఫస్ట్ రిప్రజెంటింగ్ 3 నుంచి 7ని మనం సబ్ట్రాక్ట్ చేయాలి. సో 3కి లెఫ్ట్ సైడ్ ఎన్ని పొజిషన్ మూవ్ అవ్వాలి 7 పొజిషన్స్. 1 2 3 4 5 6 7. 3 మైనస్ 7 -4. నెక్స్ట్ ప్రాబ్లం 15 మైనస్ 14. సో ఇవి ఈజీగానే ఉన్నాయి, సో ఇవన్నీ మీరు ట్రై చేయండి. ఫోర్త్ ప్రాబ్లం. సో ఫోర్త్ ప్రాబ్లం, ఫిఫ్త్ ప్రాబ్లం మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఆల్రెడీ చాలా రిప్రజెంటేషన్స్ చేసాం కదా. అండ్ నెక్స్ట్ వన్ -2. చూడండి ఈ ప్రాబ్లం ఒకసారి చేయండి. 6th ప్రాబ్లం -2 -1. నెగటివ్ ఇంటీజర్ నుంచి నెగటివ్ ఇంటీజర్ని సబ్ట్రాక్ట్ చేస్తే ఇప్పుడు కూడా మనం రైట్ సైడ్ మూవ్ అవ్వాలి, ఎందుకంటే మనము నెగటివ్ ఇంటీజర్ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. ఇక్కడ రిప్రజెంటేషన్లో చేంజ్ ఉంటుంది కానీ మిగతా ప్రొసీజర్ సేమ్. 0 -1 -2 1 2 3 4 -2. ఫస్ట్ మనం -2ని రిప్రజెంట్ చేద్దాం. దీని నుంచి -1 అంటే మళ్ళీ మనం రైట్ సైడే మూవ్ అవ్వాలి. నెగటివ్ ఇంటీజర్ని సబ్ట్రాక్ట్ చేస్తే ఖచ్చితంగా రైట్ సైడే మూవ్ అవ్వాలి. సో ఎంత అవుతుందండి ఆన్సర్ -1. -2 -+. సో ఆన్సర్ ఇస్ -1. మన రిప్రజెంటేషన్ కరెక్ట్. ఇది చెప్పడానికంటే ముందు మనము సేమ్ సైన్ ఉన్న ఇంటీజర్స్ని మల్టిప్లై చేస్తే మనకు ప్లస్ వస్తుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. ఆఫ్ ఈస్ నథింగ్ బట్ ఇంటూ, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. 17 + 14 అడిషన్ చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది 31. నెక్స్ట్ 13 మైనస్ ఆఫ్ మైనస్, సేమ్ సైన్స్ ఉన్నాయి, మల్టిప్లై చేస్తున్నాం, ప్లస్ వస్తుంది 21. నెక్స్ట్ 19 + 5 24. మీరు 5th క్లాస్లో ఒక యాక్టివిటీ అయితే ఉంటుంది, +15 -15 క్యాన్సల్ అయిపోతాయి, ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటుంది -13. సో ఆన్సర్ -13. అలా కాకుండా మీరు ఏం చేయాలి అంటే బిగ్గెస్ట్ నెంబర్ నుంచి స్మాలెస్ట్ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేస్తే 13 వస్తుంది. అండ్ బిగ్గెస్ట్ నెంబర్ ముందు ఉన్న సైన్ని మనం రిప్రజెంట్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ కూడా 33 - 25, 33లో నుంచి 25 సబ్ట్రాక్ట్ చేస్తే ఆన్సర్ 8. బట్ బిగ్గెస్ట్ నెంబర్ ముందు ఉన్న సైన్ని మాత్రమే రిప్రజెంట్ చేయాలి, -8. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ మైనస్ ఆఫ్ మైనస్ ఉంది, ఏమవుతుంది ప్లస్ అవుతుంది. 80 + 50. సో ఆన్సర్ ఈస్ 130. నెక్స్ట్ 150 - 75, ఆన్సర్ ఈస్ 75. బిగ్గెస్ట్ నెంబర్ ముందు ఏం సైన్ లేదంటే ఏమున్నట్టు ప్లస్ ఉన్నట్టు, సో ఆన్సర్ ఈస్ +75. నెక్స్ట్ 32, అగైన్ సేమ్ నెంబర్ని మల్టిప్లై చేస్తున్నాం, ప్లస్ వస్తుంది, ఆన్సర్ ఈస్ 50. నెక్స్ట్ express -6 as the sum of a negative integer and a whole number. -6ని సమ్ ఆఫ్ నెగటివ్ ఇంటీజర్ తీసుకోవాలంటే అండ్ ఒక హోల్ నెంబర్ తీసుకోవాలంట. నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నా మీకు, మిగతా మీరు కూడా ట్రై చేయండి. -6 అనేది ఇంటీజర్ ప్లస్ 0 అనేది హోల్ నెంబర్. సో ఇది మనము అడిషన్ చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది -6 వస్తుంది. ఇంకొక ఎగ్జాంపుల్,
ఇక్కడ -7 + 1, -7 + 1. ఇక్కడ -7 అనేది మనకు ఇంటీజర్ అవుతుంది, 1 అనేది హోల్ నెంబర్ అవుతుంది, అట్ ద సేమ్ టైం ఇంటీజర్ కూడా అవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మల్టిప్లికేషన్ ఆఫ్ ఇంటీజర్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. అండ్ ఎక్సర్సైజ్ 1.4 ఇందులో మనకి వర్డ్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి, ఆ ప్రాబ్లమ్స్ కూడా డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.